నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందన్నారు. గోవిందా 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 మేము రాలే. చాలా పెద్ద ఉంది. పట్టణంలో ఉన్నటువంటి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి విచ్చేసిన భక్త మహాశయులందరికీ శుభ ఆహ్వానము. ముందుగా వైకుంఠ ఏకాదశి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క జీవిని ఉద్ధరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తి ఆ జీవులందరినీ ఉద్ధరిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఒక ముర అనేటటువంటి రాక్షసుడి యొక్క సంహారం జరిగిన తర్వాత వారి కోరిక మేరకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటారో వారికి నేను పరిపూర్ణమైనటువంటి వైకుంఠ ప్రాప్తిని అందిస్తానన్నట్టుగా మనకు పురాణాలు, వేదాలు చెప్పడం జరిగింది. స్వయంగా భగవంతుని అందించినటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎవరైతే ఈ రోజు దర్శనం చేసుకుంటారో ఉత్తమమైనటువంటి ఈ స్థితి కాకుండా ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంటారంటే వైకుంఠానికి వెళ్ళే అవకాశం కలుగుతుంది, భగవంతుడు అనుగ్రహిస్తారని ఈ రోజు అందరూ విశ్వసిస్తూ ఉంటారు. కోట్లాది మంది దేవతలు, అనేక దేవాలయాలు, విష్ణు ఆలయాలు ఈ రోజు భగవంతుని దర్శించుకుంటూ లక్ష్మీకాయ అనుగ్రహాన్ని, శ్రీమన్నారాయణ అందుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ తప్పకుండా ఇలా కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని అందుకోవాల్సిన సూచన. జై